కొంతమందిని మేము గమనిస్తూ ఉంటాం. ఏమీ లేనప్పుడు దేవుడా 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 అయ్యగారు 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 అమ్మగారు అమ్మగారు ప్రార్థన 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 ప్రార్థన. కాస్తంత కొంచెం ఆ యొక్క మొలకలు పైకి లేచి కొంచెం 2 చిల్లలు బయటికి రాగానే ఆలస్యం. మా అంత తోళ్ళు లేరు, మా అంత శక్తివంతులు లేరు. మాకెవరు కరువండి. మా వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు. మా వాళ్ళందరూ మొన్న వచ్చారు, మమ్మల్ని పలకరించారు. ఇక్కడ నాకు స్నేహితులు కూడా ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ అందరూ మాతో బాగా కలిసిపోయారండి. వీళ్ళంతా ఒకప్పుడు లేరా? అప్పుడు దేవుడు అన్నావు, అప్పుడు దేవుని సహాయం చాలన్నావు, అప్పుడు సేవకుని ప్రార్థన కావాలన్నావు, అప్పుడు పరిస్థితులు బాగోనప్పుడు దేవుడు అద్భుతం చేయాలని ఏడ్చావే. దేవుడు సహాయం చేశాక లేవనెత్తాక ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వస్తున్నారు? నీ జీవితంలోకి ఒక్కడే ఉండాలి, ఆయనే దేవుడై ఉండాలి. హల్లెలూయా. నువ్వు పడిపోయినప్పుడు లేపినవాడు, నువ్వు రోగంలో ఉన్నప్పుడు స్వస్థపరిచిన వాడు, నేను స్థిరపరిచిన వాడు, నీకొక ఫ్రీడమ్ స్వతంత్రత కలగ చేస్తే ఆ దేవుడిని విడిచిపెట్టి పాపం వైపు లోకం వైపు నువ్వు ప్రయాణం చేస్తే, నీ దేవుడిని విడిచిపెడితే మరలా నువ్వేం చేస్తావు? బైబిల్లో ఉన్నారు, బైబిల్లో ఉన్నారు. కోల్పోయిన వారు ఉన్నారు, పొందుకున్న వారు ఉన్నారు. ఎవరిలో ఉండాలి మనం చెప్పాలా? పొందుకున్న వారిలో ఉందామా, కోల్పోయిన వారిలో ఉందామా? నువ్వు ఎంత ఎదిగినా ఒదుగుండాలా దేవుని దగ్గర. నీకు ఎంత గొప్ప ఉద్యోగం ఉన్నా దేవుని దగ్గర ఒదుగుండాలా. నీకు ఎన్ని కోట్ల కోట్ల బిలియన్ 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 డాలర్లు ఉన్నా సరే, నువ్వు ఎంత శక్తివంతుడైనా సరే, నువ్వు దేవుని దగ్గర ఉండే విధానములో ఉంటే దేవుడు ఏ పరిస్థితిలోనైనా నిన్ను కాపాడతాడు. ఆమేన్.